ఈ మధ్య కాలంలో ఏ ఇద్దరు స్కానింగ్ రిపోర్ట్లు చూసినా ఫ్యాటీ లివర్ ఉండడం అన్నది వెరీ కామన్ అయిపోయింది. ఈ ఫ్యాటీ లివర్ అంత కామన్ గా పెరిగిపోవడం గల కారణం ఏంటనంటే మన హ్యాబిట్స్ కాదండి. బేసిక్ గా ఒకే చోటన సీటింగ్ పోస్టర్ లో ఉండిపోతున్నాం. అంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మనం నడిచినంత కూడా ఈ రోజు ఒక మనిషి నడవట్లేదు. సో నడక బాగా తగ్గిపోవడం, దాంతోపాటు ఏంటంటే ఫుడ్ కన్సంప్షన్ కూడా చాలా విపరీతంగా పెరిగిపోవడం, ఫాస్ట్ ఫుడ్స్ కానీ లేకపోతే ఆయిల్ ఫుడ్ కానీ ఇలాంటివి ఎక్కువ పెరిగిపోవడం వలన మనలో చాలా మందికి ఏ అలవాట్లు లేకపోయినా ఫ్యాటీ లివర్ వస్తుంది. సో ఫ్యాటీ లివర్ ఉంది అని అన్నప్పుడు ఇమీడియట్ గా కంగారు పడాలా అన్నది చాలా మందికి ఉండే డౌట్. మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఫ్యాటీ లివర్ ఉంది అని అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే లివర్ అనేది బాడీలో ఉన్న వైటల్ ఆర్గాన్స్ లో ఏకైక ఆర్గాను సెల్ఫ్ రీజనరేషన్, దానికదే రిపేర్ అవ్వగలిగే శక్తి ఉంటుంది. సో కేవలం మనం చిన్నపాటి డిసిప్లిన్లు, చిన్న చిన్న జాగ్రత్తలు ఫాలో అవ్వగలిగితే ఫ్యాటీ లివర్ ని మనకు మనమే తగ్గించుకోగలుగుతాం. ఏం చేయాలి? మొట్టమొదటిగా ఏంటనంటే వాకింగ్ అండి. అంటే పెర్ డే అట్లీస్ట్ కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే కనుక 5,000 అడుగులైనా, లేదు కొంచెం చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా 7,000 నుంచి 10,000 స్టెప్స్ రోజు పూర్తయ్యేటట్టుగా చూసుకుంటూ రావడం, డీప్ ఫ్రైలు అవాయిడ్ చేయడం, మూడోది ఏంటంటే తిన్న వెంటనే పడుకోకపోవడం, ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ రాగలిగితే ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ అనేది నార్మలైజ్ అవుతుందండి. ఏ ట్రీట్మెంట్ అవసరం లేకుండానే ఫ్యాటీ లివర్ ని నార్మల్ చేసుకుంటూ రావచ్చు.